అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఏపీలో ఇక నుండి బిల్డింగ్ రూల్స్ అయితే గనక మారిపోబోతున్నాయి. కొత్త భవనాలు ఎవరైనా నిర్మించాలి అనుకున్నట్లయితే గనక కొత్త రూల్స్ అయితే వచ్చేసాయి. సో కొత్తగా కట్టబోయే వారందరూ కూడా ఈ రూల్స్ అయితే తెలుసుకోవాలంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా భవనాలు కట్టబోయే వారికి ఎలాంటి రూల్స్ అయితే మారాయి. వాళ్లకు ఫీజులు అయితే ఉండవంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవన నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణాల అనుమతిని మరింత సులభతరం చేస్తూ ఏపీలో బిల్డింగ్ రూల్స్ 2017లో కొన్నింటిని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఆలయాలు, మసీదులు, చర్చల వంటి ప్రార్థనా మందిరాల భవనాలకు ఫీజులు, ఇతర ఛార్జీలు ఏమీ ఉండవు. నిర్మాణానికి అనుమతులు తీసుకునే సమయంలో ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇక రాష్ట్రంలో 24 మీటర్లు అంతకంటే ఎక్కువ ఎత్తున్న భవనాలను హై రైజ్గా పరిగణిస్తారు. తాజాగా ఏపీ ప్రభుత్వం సవరించినటువంటి రూల్స్ ఏంటి అని చూస్తే కనుక, ఏపీ ప్రభుత్వం సిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీజుకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫీజును 3 ఏళ్ల కాలంలో 6 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించింది. నాన్ హై రైజ్ భవనాల నిర్మాణానికి, అంటే సాధారణ చిన్న నిర్మాణాలకు సంబంధించి కనీసం 3 మీటర్ల సెట్ బ్యాక్ ఉంటే, అంటే 1.50 మీటర్ల వెడల్పు బాల్కనీకి అనుమతి ఉంటుంది. హై రైజ్ భవనాల్లో 10 అంతస్తులకు పైబడి ఉంటే అక్కడ ఎన్విరాన్మెంట్ డెక్ ఫ్లోర్ 4.50 మీటర్లతో ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ మొక్కలు, తోటలు, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక కమర్షియల్ కాంప్లెక్స్, హౌసింగ్ సొసైటీ, టౌన్షిప్లలో అయితే కనుక 5,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణం ఉంటే వాటికి కంపల్సరీగా అక్కడ ఈవీ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లు ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, బిల్డింగ్స్ అలాంటి టౌన్షిప్లు అన్న కడితే ఖచ్చితంగా అక్కడ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆసుపత్రులు కానీ, స్కూళ్ళు, షాపింగ్ మాల్స్, పరిశ్రమలు, ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ ఆఫీసులు ఉంటే అక్కడ క్రెచ్ అయితే తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అంటే ఒక చిన్న పిల్లలను చూసుకునేటువంటి ఒక డే కేర్ సెంటర్ లాంటిది ఏదైనా ఒకటి కంపల్సరీ పెట్టాలంటున్నారు. అలాగే ఆడుకోవడానికి వాళ్ళకి చిన్న రిఫ్రెష్మెంట్ ప్లేస్ అలాంటిది. ఇక అలాగే కొత్తగా నిర్మించబోయే భవనాలకు అనుమతి తీసుకోవాలంటే గతంలో 12 రకాల డాక్యుమెంట్స్తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు 24 రకాల డాక్యుమెంట్లను దరఖాస్తుతో పాటుగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంతో పాటు ఇప్పుడు డాక్యుమెంట్లు పెరిగాయి. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలకు ఊరట కల్పిస్తూ కనీస విస్తీర్ణం ఉండాలనే నిబంధనలు కూడా తొలగించారు. ఇప్పటి వరకు ఆసుపత్రులకు సంబంధించి ఉన్న నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఆసుపత్రులకు, హైరైజ్ భవనాలకు ఉన్న సెట్ బ్యాక్ ఉండాలి. హైరైజ్ భవనాలకు విద్య, వైద్యం, ఇండస్ట్రియల్, కమర్షియల్ భవనాలకు ఫైర్ ఎన్ఓసి ఖచ్చితంగా ఉండాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం ఫైర్ సేఫ్టీ డాక్యుమెంట్స్ ఉండాల్సిందే. అలాగే టీడీఆర్ బాండ్ల వినియోగానికి కూడా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఇకపై భవనం ఎత్తు, రోడ్డు వెడల్పు ఆధారంగానే అనుమతులైతే ఇవ్వబోతున్నారు.